హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మరొక టేస్టీ హెల్దీ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఆ రోటి పచ్చడి క్యారెట్ అలాగే క్యాప్సికమ్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా 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 హెల్దీ కూడానండి. సో అయితే ఈ క్యారెట్ క్యాప్సికమ్కి కొంచెం టేస్ట్ జడ్జ్ చేయడానికి ఒక్క టమాటా అయితే వేసుకున్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. చాలా టేస్టీ మంచి మంచి కబుర్లతో ఈ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ రోటి పచ్చడికి మనకు కావాల్సింది ఈక్వల్ క్వాంటిటీలో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ పీసెస్. ఎంత వీలైతే అంత క్యారెట్ క్యాప్సికమ్ పీసెస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఎందుకంటే మన చేతులు మిక్సీ జార్లు కాదు కదండి, రోట్లో వేసి దంచుతున్నాం కనుక చిన్న పీసెస్గా ఉంటేనే కొంచెం మనకి ఈజీ అవుతుంది. టమాటానైతే కాస్త పచ్చిగా దోరగా ఉన్నదే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి మన రోల్ అయితేనే. సో ఇందులో మనం ఏవైతే పీసెస్ కింద కట్ చేసుకున్నామో క్యారెట్ క్యాప్సికమ్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని స్లోగా అలా చిన్న చితక కబుర్లు చెప్పుకుంటూ దంచుకోవడమేనండి. చాలా 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 బాగుంటుంది. ఆటోమేటిక్గా అలా మనం కబుర్లు చెప్తూ ఉంటే ఇక్కడ పని అయిపోతుంది. అయితే కొంచెం మన చేతులకి పనే ఉంటుంది, అందువల్లనే నేను తక్కువ క్యారెట్ తక్కువ క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి, ఒక్క రోజుకి సరిపడేలాగా. సో ఇలా దంచుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇలా దంచుతూ ఉన్నప్పుడు స్లోగా వాటర్ అనేది మెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా స్లోగా దంచుతూనే ఉండాలి. ఎలాగ క్యారెట్ అనేది తియ్యగా ఉంటుంది, క్యాప్సికమ్ అయితే కొంచెం స్పైసీనెస్తో ఉండి భలే టేస్ట్గా ఉంటుంది. ఈ రెండిట్ల కాంబినేషన్తో చేసుకుంటున్నాం కనుక ఈ రోటి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. సో ఇలాగ క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం కచ్చాబచ్చాగా మనం దంచిన తర్వాత ఏ అయితే క్యాప్సికమ్ పీసెస్ టమాటా పీసెస్ ఉన్నాయో టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అంటాం కానీ ఈ రోటి పచ్చళ్ళని చేయడానికి ఇప్పటంటే మనకి కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇదివరకటి రోజుల్లో ఈ రోటి పచ్చడి అనేది చేసుకుని కడుపు నిండా ఇంత అన్నం తినేవారండి. అప్పుడు వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవారు. చేతులకి ఫుల్గా పని ఉండేది, నోటికి పని ఉండేది. ఎందుకంటే కచ్చాబచ్చాగా దంచుకున్నది పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినేసేవారండి. సో వాళ్ళందరూ హెల్తీగా ఉండేవారు. రోటి పచ్చళ్ళు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్లో రోటి పచ్చళ్ళని చాలా హెల్తీగా కూడా చూపిస్తాము. ఎప్పుడైనా సరే ఏ పచ్చడి అయినా ఏ కర్రీ అయినా సరే ఇప్పుడున్న రీసెంట్ డేస్లో టేస్ట్ కోసం ఆయిల్లో బాగా మగ్గించడం, ఎక్కువ ఆయిల్లో పోపుకి పెట్టుకోవడం వలన ఏదైనా సరే మన హెల్త్కి ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ ప్రొసీజర్ హెల్తీగా ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా అది మన హెల్త్ని కాపాడేది అవుతుంది, మన ఆయుష్ను పెంచేది అయితే అవుతుందండి. సో ఇలా రోటి పచ్చడి కొట్టేటప్పుడు ఆటోమేటిక్గా మన మజిల్స్కి చాలా మంచి ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకన్నా ఎక్కువగా మగవాళ్లే ఈ రోటి పచ్చళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి. సో అలా అయితే ట్రెండ్ మారిపోయింది. సో ఈ క్యారెట్ క్యాప్సికమ్ రోటి పచ్చడికి అయితే టొమాటో కూడా వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకొంచెం స్లోగా దంచాలండి. ఇలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం వేసుకున్నటువంటి టొమాటో క్యారెట్ క్యాప్సికమ్ బాగా కలిసి ఫుల్గా వాటరీగా అయిపోతుంది. ఇలా దంచుతూ ఉన్నప్పుడు స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. మనం ఈ రోటి పచ్చడి చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన చిన్ననాటి డేస్కి అయితే వెళ్ళిపోతామండి. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు ఇలా రోటి పచ్చడి చేస్తూ ఆ రోట్లోనే వాళ్ళు పచ్చడి చేసిన తర్వాత కొంచెం రైస్ వేసి కలిపేసి మన నోట్లో ముద్దలు అవి పెట్టుతూ ఉండేవారు. చాలా బాగుండే కదండి ఆ డేస్ అన్నీ కూడా. అంతకన్నా టేస్ట్గా ఉంటుంది ఈ రోటి పచ్చడి అయితే. సో ఇలా దంచుకున్న ఈ యొక్క క్యారెట్ క్యాప్సికమ్ టమాటాని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకుని ఇప్పుడు రోటి పచ్చడి అంటే ఓన్లీ క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అవైతే మనకి పచ్చిమిర్చి అయితే మస్ట్, మిగిలినవి అయితే ఆప్షనల్, ఎవరికి పడ్డాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. పైగా ఈ క్యాప్సికమ్ని ఈ శీతాకాలంలో మస్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ తీసుకున్నప్పుడు మనకి మెయిన్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సీజనల్గా వచ్చేటటువంటి కంప్లైంట్ని తట్టుకునే శక్తి క్యాప్సికమ్ ఉంటుంది. పైగా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ తినడం వలన మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఈ రకంగా నేను స్పైసెస్ని అయితే తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, అల్లం, అలాగే జీలకర్ర. ఇవి కాకుండా ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్ అండి వెల్లుల్లి. సో వీటిని కూడా ఈ యొక్క కాలంలో ఈ రోట్లో కాస్త కచ్చాబచ్చాగా దంచుకుని, అంటే ఇందులోని మిర్చి అనేది నేను 3 తీసుకున్నాను. అంటే స్పైస్ తినేదాన్ని బట్టి 1 or 2 వేసుకోవచ్చు. దీనికి ఎక్కువగా రోటి పచ్చళ్ళు అంటే చాలామంది ఎండుమిరపతో చేసుకుంటారు, కానీ ఎండుమిర్చితో చేసుకోవడం వలన అది గ్యాస్ట్రిక్కి కారణమవుతుంది. అందుకని నేను ఈ యొక్క పచ్చిమిర్చిని ప్రిఫర్ చేస్తున్నాను.
అవి కొంచెం దంచిన తర్వాత ఈ యొక్క అల్లం అలాగే జీలకర్ర మిర్చి దంచిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కొంచెం కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ టమాటా కచ్చాబచ్చాగా దంచిన పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి ఒక్కసారి ఇంకొక 2 తిప్పులు తిప్పితే సరిపోతుందండి. అంతే, మనకైతే పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్కి ఇంకొంచెం పెంచడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎంతో పట్టదండి, ఎందుకంటే క్యారెట్ స్వీట్ టేస్ట్ ఉంటుంది, క్యాప్సికమ్ అనేది స్పైసీ టేస్ట్ ఉంటుంది, అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, ఇలా తినొచ్చు. కానీ కొంచెం ప్యాంక్రియాస్ గ్రంథి ఇబ్బంది ఉన్న వాళ్ళకి లేదంటే డైజెషన్ కంప్లైంట్లు ఉన్న వాళ్ళకి కాస్త పోపు వేసుకుని తింటే అరుగుదల అనేది బాగుంటుంది. లేకపోతే మనం ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి అయితే నార్మల్గా రైస్లోకి చాలా బాగుంటుంది. సో కాస్తంత తాలింపులు వేసుకుని పప్పులు శనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటే ఆప్షనల్ వెల్లుల్లి వేసుకుని చక్కగా పోపు వేగిన తర్వాత ఏదైతే మనం ఇప్పటి వరకు రోట్లో చక్కగా దంచుకున్నామో ఆ ముద్దను కాస్త తీసుకెళ్ళి ఆ తాలింపులో వేసేస్తే చాలా టేస్టీ అయిన చాలా చాలా హెల్దీ అయినటువంటి మన అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి మంచి హెల్దీ క్యారెట్ క్యాప్సికమ్ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీరు అనొచ్చు మన అమ్మమ్మల తాతమ్మల టైంలో క్యారెట్ క్యాప్సికమ్లు ఎక్కడ తిన్నారు అని. నేను స్టైల్ చెప్తున్నానండి, ఈ రోటి పచ్చడి స్టైల్ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే కదా. సో మోడర్నైజ్ చేసుకుని ఇప్పుడు ఇది ఈ రోటి పచ్చడిని క్యారెట్ క్యాప్సికమ్తో చేశాను అంతే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇవి మంచి వెజ్జెస్ కూడా అని చెప్పి నేను ఈ క్యారెట్ క్యాప్సికమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మనం సేమ్ చట్నీ సేమ్ చింతకాయ లేదంటే వేరే వాటితో కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా కాస్తంత ఇంగ వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా మన యొక్క టేస్ట్ బర్డ్స్ని చక్కగా సంతోషపెట్టేటటువంటి మంచి హెల్దీ క్యారెట్ క్యాప్సికమ్ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ ఎంత బాగుంటుందో స్మెల్ కూడా చాలా 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 బాగుంటుందండి. అంటే స్మెల్ గురించి నేను ఎప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా, స్మెల్ వల్లనే కదా మన నోట్లోంచి లాలాజలం అనేది ఊరుతుంది. ఫైనల్ టచ్ కోసం కాస్తంత నిమ్మకాయ వేసుకోండి. నేను లాస్ట్లో వేస్తున్నాను, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి. సో మనకైతే ఈ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. రోటి పచ్చడిని మస్ట్గా ఎందుకు చేసుకోవాలంటే మనం భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రోటి పచ్చడితో అన్నం కలుపుకున్నప్పుడు మన నోట్లో లాలాజలం ఊరి మన యొక్క భోజనానికైతే మన యొక్క స్టమక్ని రెడీ చేస్తుందండి, డైజెషన్కి. సో ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క క్యారెట్ క్యాప్సికమ్ రోటి పచ్చడిని కాస్తంత నెయ్యి వేసుకుని లేదంటే గాను నూనె వేసుకుని పచ్చడి టేస్ట్ని అయితే ఆస్వాదించేయండి. చాలా 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 బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.